సంతానమే, వాళ్ళే అన్నీ చూస్తూ ఉన్నారు. కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది. ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో విచిత్రంగా ఇది స్విట్జర్లాండ్లో దర్ ఇస్ నో ప్రతిపక్షం. 7 పార్టీలు ఉంటాయి. 7 పార్టీల్లో 7 మంది ఎలక్ట్ అవుతారు, చేసుకుంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు, అంతే. ప్రతిపక్షం నాయకుడు అనేది హోదా లేదు. వాళ్ళ ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు, మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము. కొన్ని సీట్లు ప్రపోర్షనల్ రిప్రజెంటేషను, పార్టీకి వేస్తారు ఓటు. పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని. అట్లనే జపాన్లో ఉంది, అలానే స్విట్జర్లాండ్లో ఉంది, అలానే కొన్ని చోట్ల. అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో భిన్న రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుందని అదొక ప్రయత్నం చేశాము. అది కూడా సక్సెస్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మన ప్రస్తుతం ప్రపంచ చరిత్ర, ఇది ఎందుకు రాయకూడదు? ఇది కూడా నా సమస్య. ఇవన్నీ నా సమస్యను నేను అడ్రస్ చేసుకుంటున్నాను, అంతేకాని ఇది మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. కానీ నాకు తృప్తి ఉంటుంది. నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఎలా వచ్చాము, ఎక్కడి నుంచి మొదలవ్వాలి, సివిలైజేషన్ అంటాము, లేకపోతే అంతకుముందు ఆది మానవుడు అంటాము. ఈ ఆది మానవుడి కంటే ముందే ఉంది, అసలు భూమి ఉంది కదా. ఈ భూమి పుట్టుకట్ట జరిగింది. సరే, భూమి తర్వాత సూర్యుడు మండలం ఉన్నారు. ఈ సూర్యుడు ఎవరు? ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక చుక్క, ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క, పాలపుత్తలో మిల్కీ వే అంటాం. దాంట్లో ఒక చిన్న చుక్క. దానికి మళ్ళీ అన్ని గ్రహాలు అంటే 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలకి భూమి ఒక గ్రహం, భూమికి మళ్ళీ ఒక చంద్రుడు ఒక గ్రహం. ఈ 9 గ్రహాలకి 100, 200, 300 చంద్రుళ్ళు ఉంటారు మళ్ళీ. అరే, ఒక చుక్కకి, ఒక సూర్యుడికి కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఇది పరిస్థితి. ఆ భూమి మీద మనం ఉన్నాము. ఈ భూమి ఏంటి? మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం 4000 కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కానివ్వండి. ఈ మట్టి ఎంత ఉంది? మట్టి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లే ఉంటుంది. ఆ కింద ఏముంటుంది? గోళం పగ వండుతూ ఉంటుంది. అది పైకి లావా వచ్చిన తర్వాత అది ఒక తొట్టులాగా ఏర్పడితే అది భూమి అయింది. ఒక నారింజకాయ ఉంటే నారింజకాయ పై తొక్క ఎట్లా ఉంటుందో భూమి అది పరిస్థితి. కింద గోళం పండుతూ ఉంటుంది. ఈ భూమి మరి పక్కన నీరు, సముద్రం. ఈ రెండు కలిసిన చోట జీవి పుట్టుకొచ్చింది. జీవికి క్రోమోజోము ఏకకణ జీవి. తర్వాత అది బ్రేక్ అయ్యి మనిషి పుట్టింది. ఒక 70,000 సంవత్సరాలు, 80,000 సంవత్సరాలు తర్వాత మనిషి ఒక జంతువుగా పుట్టాడు. ఆ జంతువు నుంచి పరిణామం. ఇది మొదలుపెట్టి అంటే ఒక్కొక్కటి చూసుకుంటా ఉంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, అక్కడికి పోయాం, అక్కడ వచ్చి మొదలు పెట్టాను ఈ పుస్తకాన్ని. అంతరిక్షం నుంచి మొదలు పెట్టుకుంటా ఆ జీవి యొక్క పరిణామ క్రమాన్ని, మనిషి పుట్టుక, ఆ మనిషి తర్వాత పాత రాతి యుగం, ప్రాచీన సంస్కృతి ఈజిప్టు, మెసొపొటేమియా, ఇవి ప్రాచీన మన సింధు నాగరికత. అలాగే సౌత్ అమెరికాలో ఉన్నవి కొన్ని నాగరికతలు, సౌత్ ఆఫ్రికాలో కూడా కొన్ని నాగరికతలు ఉన్నాయి. అవన్నీ ఏరుకుని వాటితో స్టార్ట్ అయితే ఆ తర్వాత పురాతన గ్రీసు, పురాతన రోము చరిత్రలో అప్పుడే ప్రజాస్వామ్యం అన్నారు, లేకపోతే సెనేట్ అన్నారు. సోక్రటీస్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళంతా కూడా తిరిగినటువంటి ఆ కాలం, ఆ ప్రాచీన నాగరికత తీసుకుని తర్వాత మతం పుట్టుకొచ్చింది. మనకి వేదకాలము హిందూ మతము ఉన్నా తర్వాత క్రీస్తు జననం, అంతకుముందు బుద్ధుడి జనము, తర్వాత ఇస్లాము 6వ శతాబ్దంలో ఇస్లాము. వీటిని కూడా చొప్పించాలి, క్రమంలో చొప్పించాలి. అంతేగాని ముందు ఒకటి వెనక ఒకటి రాయకూడదని ఆ ఆర్డర్ వేసుకున్నాను నేను. ఆ వేసుకున్న దగ్గర పుస్తకాలన్నీ తీసుకుని కరోనా హెల్ప్ చేసింది బ్యాగ్స్. ఇక అలా ఆ క్రమంలో నేను యూరోపియన్ హిస్టరీలోకి వెళ్ళిపోయాను. యూరోపియన్ హిస్టరీలో ఇంగ్లాండ్ ఎట్లా ఏర్పడింది, ఫ్రాన్స్ ఎట్లా ఏర్పడింది, జర్మనీ ఎట్లా ఏర్పడింది, ఆ ట్రైబల్స్ ఏంటి, ఆ క్లాష్లు ఏంటి, స్కాండినేవియన్ నుంచి వైకింగ్స్ ఎట్లా వచ్చారు, ఇంగ్లీష్ ఎట్లా పుట్టింది, ఇవి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇండియన్ హిస్టరీ ఎట్లా జరుగుతుంది, ఆ సమయంలో మనకి ఇవన్నీ కూడా క్రీస్తు శకం తర్వాత జరిగినట్టు పరిణామాలు. ఆ తర్వాత
చైనా, అది కూడా ఒక ప్రాచీన సంస్కృతి ఉంది, దానికి ఒక హిస్టరీ ఉంది, దానికి 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉంది. సో అది అనుసంధానం చేస్తూ ఇండియన్ హిస్టరీని అనుసంధానం చేస్తూ సైమల్టేనియస్గా ఈ 300-400 సంవత్సరాల్లో ఇక్కడే జరుగుతూ ఉంది, ఇక్కడే జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక క్రమంలో దాన్ని పెట్టుకుని ఆ తర్వాత మతాలు, మత కలహాలు, తర్వాత మత కలహాల తర్వాత ఓకే బోర్డు కొడుతుందా? మా అమ్మాయి చెబుతుంది, అమ్మ వచ్చేసి మరి పుస్తకం గురించి చెప్పాలి కదా. అంటే ఐమ్ సారీ ఎమోషన్ ఇది. మరి నేను 30 సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి భారత్. అంటే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు, నాకు మైక్ ఇస్తారన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇవాళ నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి 4 మాటలు చెప్పాలనిపించింది. అందుకని ఇట్లా చరిత్ర గురించి, ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాను. ఇక ఇలా ఈ చరిత్రలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ తర్వాత వరల్డ్ వార్స్ 1, 2 అనేటటువంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు, తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిజిగ్నేషను, ఫ్రెంచ్ రెవల్యూషను, తర్వాత అలానే బోల్షివిక్ రెవల్యూషను, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటూ పెట్టేశారు. ఏది వదల్లా, జపాన్ చరిత్ర వదల్లా, చైనా చరిత్ర వదల, ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి 340 పేజీల్లోకి తీసుకొచ్చి, అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారో నా యొక్క శక్తి అంటారో నాకు భగవంతుడిచ్చినటువంటి ఇదో. ఇంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేటటువంటిది పారిశ్రామిక విప్లవము, తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో, టెలిఫోను, కరెంటు, సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్లు, శాటిలైట్లు, ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగాయి. Thank you, Dagbad Venkateswara garu. That was a very nice. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. Andarki manchiga jaragalani, andarki manchiga undalani. That's a wonderful message, sir. Now I would request the honorable dignitaries to officially inaugurate the book. Dr. Garu, can you please help Chandrababu Naidu Garu, Madam Sirtharaman Garu and Venkaiah Naidu Garu to formally inaugurate the book. Give one copy to Bharat. అదే నేను చేయలేను. కష్టపడతాను, వదిలేదు మీరు వెళ్ళకండి, వద్దు. There's an English version and a Telugu version. All three guests. Thank you very much.